కలిసి వచ్చింది. కానీ రాజకీయాల్ని కమర్షియల్ చేసింది, రాజకీయాల్ని కాస్ట్లీ చేసింది చంద్రబాబు నాయుడు అంటారు, నిజమేనా సార్? అది కరెక్టే పాక్షికంగా. ఎందుకంటే మొత్తం అర్థం చేయలేదు, కానీ అంతకు ముందర కూడా రాజకీయాల్లో కొంచెం కరప్షన్ డబ్బులు పొందున్నా కూడా నామినల్గా ఉండేవి. ఎన్టీ మనం వచ్చిన తర్వాత జంప్ అయ్యాడు. ఈయన కూడా తర్వాత ఫస్ట్లో ఎన్టీ రామారావుతో పాటు ఈయన రాలే. అవును, కాంగ్రెస్ నుంచి పోటీ మళ్ళీ కాంగ్రెస్ నుంచి పోటీ చేశాడు. ఓడిపోయినాక మళ్ళీ వచ్చి జాయిన్ అయినాడు. అంటే నమ్మకం లేకుండా సార్ ఎన్టీఆర్ పార్టీ గెలుస్తుందని చెప్పి? అదే అంతర్గా 2-3 వాదాలు ఉన్నాయి, ఏదో కరెక్ట్ నాకు తెలియదు. ఒకటేమో నేను వస్తానని చెప్పినట్టు, ఎన్టీఆరే లేదు నువ్వు ఆడే ఉండు నేను వస్తానని తెలియదు కదా, ఎందుకంటే ఎన్టీఆర్ కూడా డౌట్ ఉండే, ఎన్టీఆరే ఆడే ఉండమని చెప్పినట్టు, ఆయన ఆడు ఉన్నట్టుగా. అంటే మంత్రి చేసింది కాంగ్రెస్ పార్టీ కదా సార్? అదే రేపు నేను గెలిచే కట్టగా రావచ్చు కదా, ఇప్పుడు ఎందుకని ఆయన చెప్పినట్టు, అందువల్ల ఆయన ఆగినట్టు ఒక కథనాలు ఉన్నాయి. రైట్. ఓడిపోయిన తర్వాత మళ్ళీ టీడీపీలో చేయడానికి పోతే వాళ్ళు ఒప్పుకోలేదు. టీడీపీలో ఎన్ని అవసరం వ్యతిరేకించారు. ఓకే, టీడీపీ వాళ్ళు. అవును, వ్యతిరేకిస్తే అప్పుడు మళ్ళా నాకు తెలిసినంత వరకు ఎన్టీఆర్ భార్య తీసుకోవాల్సిందే, మనకు హామీ ఇచ్చాం కదా అని చెప్పి అన్ని అదంతా అఫిషియల్ చెప్పలేను, ఇట్ ఈస్ ఏ రూమర్. ఎనివే కష్టపడి జాయిన్ అయినాడు టీడీపీలోకి. జాయిన్ అయిన తర్వాత ఎన్టీ రామారావు దీన్ని కమర్షియల్ చేయలేదు, పాలిటిక్స్ని. ఎన్టీ రామారావు చేయలేదు. ఆయన రాగానే ఒక ఇన్స్టెంట్ రియాక్షన్తో వచ్చాడు. దీనిలో డబ్బులు సంపాదించుకోవాలని రాలేదు, ఆయన స్వార్థంగా పనిచేయాలని వచ్చాడు. ఓకే. అందుకే ఏ డెసిషన్ తీసుకున్నా కూడా దానిలో స్వార్థం చూసేవాడు కాదు. ఆయన ఎప్పుడు ప్రో పూర్ ఐడియాస్ ఉండేవాడు, ప్రో పూర్. అందువల్ల ఆయన రాగానే కిలో 2 రూపాయల బియ్యం ఫస్ట్ టైం ఆయనే పెట్టాడు. 2 రూపాయల కిలో ఇంప్లిమెంట్ చేసేది ఆయనే కదా. అవును సార్. దాని కణాల వ్యవస్థ అనేది ఎంత ప్రమాదకరమైన వ్యవస్థ అది. దళారీ దాని జోలికి పోలేరు ఎవరు పోలేరు. అంటే ఎక్కడ ఉంటుంది సార్ దళారీ వ్యవస్థ? ఎందులో ఉండే కరణాలు ప్రతి ఊర్లో కరణాలు ఉంటారు కదా. పాతకాలంలో ఇప్పుడు విలేజ్ మున్సిపల్లో ఉంటారు కదా, అట్లా కరణాలు ఉంటాయి. కరణాల చేతుల్లో అన్ని లిటిగేషన్స్ ఉంటాయి. ల్యాండ్ లిటిగేషన్స్ అంతా కరణాల చేతుల్లో ఉంటాయి. ఓకే. వాడు ఏమైనా తలగిన చేయగలడు. ఈ వాళ్ళ గ్రిప్ ఉంటుంది. అది ప్రతి ఊళ్ళో కారణం ఉంటారు. వాళ్ళే చేయాలి పని, వాళ్ళే చేయాలి. వాళ్ళు రికమెండ్ చేస్తే మనం తహసీల్దార్ దాకా పోతుంది. ఓకే. అట్లాంటి వ్యవస్థని ఒక్క దెబ్బతో రద్దు చేసాడు. డేరింగ్ స్టెప్ అది, డేరింగ్ నిర్ణయం. నిజమే, కర్ణాటకకి ఎవరు పోలేదు. వాళ్ళు చాలా పవర్ఫుల్ వాళ్ళు. ఓకే. విలేజ్ తిల్లి చేస్తారు వాళ్ళు. కానీ ఒక దెబ్బతో కొట్టి పారేశాడు. అప్పుడు కర్ణాటక సమ్మె చేశారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసింది. ఆయన ఒప్పుకోలేదు, ఆయన నిలబడ్డాడు గట్టిగా. ఆయన పట్టుకుంటే మల్లోకం పట్టే, అట్లా దాన్ని చేశాడు. తర్వాత ఒకప్పుడు మండలాలు ఉండేవి కావు, తహసీల్దార్ల ఆఫీస్ ఉండేవి. తాలూకాలు అని ఉండేది, అంతేనా సార్? తాలూకా అంటే మనం ఎవరు పోవాలంటే కష్టం. ఆడ తాలూకాలు ఉన్న వీళ్ళు కలవాలంటే కూడా అంత పెద్దగా ఉండేది. అంటే డిస్టిక్ లాగా ఉంటుండే తాలూకా అంటే. అంటే హాఫ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ అనుకున్నా సామాన్యుడు ఎంటర్ అయ్యేటువంటి పరిస్థితి కాదు. ఏదో పాలిటీషియన్ ఎవరు తీసుకుని. ఓకే ఓకే ఓకే. అప్పుడు సమితులు ఉండేవి. సమితి ప్రెసిడెంట్ కలవాలంటే కూడా అదొక పెద్ద గొప్ప. అవును, సమితి ప్రెసిడెంట్ చేసిన చాలా పవర్ఫుల్ పొలిటీషియన్స్ చెప్తుండే సమితి, చాలా పవర్ఫుల్ సమితులు. అట్లాంటి వ్యవస్థ నుంచి ప్రజల దగ్గర పాలనని మండలాల వ్యవస్థ పెట్టాడు. ఎన్టీఆర్ తీసుకొచ్చాడు మండల వ్యవస్థ. అవును, మండల వ్యవస్థ పెట్టడం వల్ల ఏమైందంటే ఎవరైనా పోగలరు మండలానికి, ఆటోమేటిక్గా పోయి కలిసే అవకాశం ఏర్పడింది. అంటే పరిపాలన వ్యవస్థని తీసుకొచ్చాడు, కణాల వ్యవస్థని రద్దు చేశాడు, రెవెన్యూలో బొరాక్రసీని రద్దు చేశాడు. అట్లా అతను ఏదైనా అనుకుంటే దీనిలో లాభం నష్టం అని చూడడం, ఇమీడియట్గా యాక్ట్ చేస్తాడు. అట్లాంటి నిస్వార్థపరమైనటువంటి జబ్ చేసేవాడు. అందుకే ఆయన చాలా కష్టపడి రాజకీయాలకు వచ్చినా కూడా ఆయన కష్టపడి పోగొట్టుకున్నాడు ఎన్టీఆర్ గారు. లేకపోతే 5 ఏళ్ళలో ఓడిపోవాల్సిన పని కాదు కదా. అప్పుడు ఏం జరిగింది సార్? 5 yearsలో ఎందుకు ఓడిపోయిండే ఎన్టీఆర్ గారు? అంటే ఇప్పుడు పొలిటికల్ చేంజెస్ వస్తున్నాయి, తర్వాత పార్టీలు చేంజెస్ వస్తున్నాయి. ఈ కొత్తగా వస్తున్నటువంటి యూత్కున్న ఆలోచనలు వేరు, ఆయన ఆలోచనలు వేరు. అంటే అంత ప్రపంచం సృష్టించిన ఎన్టీఆర్ 5 yearsకి ఎందుకు ప్రజలు? అదే చెప్తున్నా. ఇప్పుడు ఆయన పెద్ద పెద్ద వాళ్ళతో ఢీకొని మళ్ళీ ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం. అదే సందర్భంలో ఆయన వాళ్ళ పార్టీని కూడా జాగ్రత్త చేసుకొని అంతా యూత్ వచ్చారు. మరి యూత్కి వాళ్ళ ఆలోచనలు తేడా వస్తాయి. ఆలోచన తేడా ప్రకారం కొంత చూడాలా. అవి అట్లా చేసే టికెట్లు కూడా మార్చిండు అప్పుడు. అంత కొత్త పిల్లకాయలకి ఇచ్చాడు, ఎవరెవరికో అర్ధశ్రేణులుగా ఇచ్చాడు. కొంతమంది అర్థశ్రేణి ఓడిపోయిన తెలుసు కానీ గెలిచిన వాళ్ళు తెలిసారు కదా అప్పుడు. ఓకే, అట్లా ఇది అయింది.
ఆహా. అందువల్ల ఈ మార్పుని ఆయన సరిగ్గా గమనించుకోవడం ఒకటి. అంటే పొలిటికల్ ఇన్సైడ్ ది డెమోక్రసీ కొంచెం తక్కువ చేశాడు. నేనే అనే పద్ధతులు ఉండేవాడు. ఓకే. ఇంటర్నల్ పార్టీ అందరుగా అవన్నీ చంద్రబాబు నాయుడు జోస్లో క్యాచ్ చేసుకున్నాడు. ఓకే, అవన్నీ అడ్వాంటేజ్ తీసుకుంటూ అంటే డెఫినెట్గా అంటే నెక్స్ట్ ఎన్నికలు ఎవరు వెళ్ళినా ఎన్టీఆర్ కాలు మొక్కాలంటే పొద్దున్నే 4-5కి వెళ్ళి, అంతేనా సార్? నాకు కూడా అనుభవం ఉంది. మీరు కూడా మొక్కే వాళ్ళు? లేదు చెప్తున్నా, ఆయన ఎంత చేసేది ఎవరిపైనా ముందర కాళ్ళకు దండం పెట్టి తర్వాత చూడాలి. ఓకే, ఖచ్చితంగా. మొన్న వెంకయ్య చెప్తాను కదా, వెంకయ్య నాయుడు తెల్లవారు ఆయన పోతే ఆడవాళ్ళంతా ఆయన కాళ్ళు మొక్కారంట. ఎవరు సార్? ఆడవాళ్ళందరూ ఆయన కాళ్ళు మొక్కుతుంటే ఇదేంటి సార్ అని అడిగాడంట వెంకయ్య నాయుడు గారు. ఓకే. అదే ఏం చేద్దాం వాళ్ళ ఇష్టం బ్రతన్నారంట. వాళ్ళ ఇష్టం. నువ్వు కాళ్ళు మొక్కారు వాళ్ళే జెండా బీకేశారు వాళ్ళు ఆడవాళ్ళని. ఓకే. అంటే నేనేంటంటే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత సెకండ్ టైం ముఖ్యమంత్రి అయినాక తిరుమల కొండకు వచ్చాడు. ఓకే. అప్పుడు తిరుపతిలో ఏమైందంటే తిరుపతి మొత్తం ఇదంతా దేవస్థానం భూములు ల్యాండ్ గ్రాబింగ్ కేసు పెట్టేశారు. ఓకే. దాదాపు హాఫ్ ఆఫ్ ది తిరుపతి విలేజ్ ల్యాండ్ గ్రాబింగ్ కేసు పెట్టేశారు. ఎవరు చేసిరు? టీటీడీ వాళ్ళు. టీటీడీ వాళ్ళు. ఓకే. ల్యాండ్ గ్రాబింగ్ అంటే ఏంటి? మేము ప్రూవ్ చేసుకోవాలి మా ల్యాండ్ నిజాయితీని, కేసు వేసేవాడు కాదు. అది కోర్టు చుట్టూ తిరిగి వాళ్ళ వల్ల కాలే పాపం రైతులు అంతా చాలా ఇబ్బంది పడ్డారు. అప్పుడు ఒక లాయర్ సలహా ఇచ్చాడు, కృష్ణనాయుడు అని ఆయన సలహా ఇచ్చాడు. మరి నేను ఇది అవ్వదురా, అట్లా న్యాయం తిరిగిపోండి, ఇది చేస్తాడు, ఇది పొలిటికల్ డిసిషన్ తీసుకోవాలి తప్ప కోర్టుల డిసిషన్ తీసుకోవు. ఇంకా కోర్టు కూడా రెగ్యులర్ కోర్టు కదా, అది ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కోర్టు. అది 2 నెలలకు ఒకసారి క్యాంప్ వేసుకుంటారు ఎక్కడ వచ్చాడు, అది బోర్డు అంతా. అందువల్ల అప్పుడు నేను పొలిటికల్గానే అన్ని పార్టీని కలుపుకొని నిజాయితీ అధికారుల ల్యాండ్ ఓనర్స్ అసోసియేషన్ కమిటీ పెట్టి దానికి నేను చైర్మన్గా, సిపిఎం అప్పుడు మాల్యాద్రి ఉన్నాడు, తర్వాత అందరూ కలిసి చేసాం. పెద్ద మూమెంట్ చేసినా అట్లా ఆగింది కానీ అది కొలికి రాలే. అప్పుడు ఎన్టీ రామారావు సెకండ్ టైం ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన తిరిగిపోయినాం. అప్పుడు టీడీపీ కూడా సపోర్ట్ చేశారు మాకు. అపాయింట్మెంట్ ఇస్తే నేను 2-3 పోయినాం. ఆయన అటు కూర్చున్నాడు, లక్ష్మీపతి కూర్చుంది, ఇద్దరు. నేను మా పోగా నమస్కారం పెట్టి అప్పుడు ఈవో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నాడు. ఓకే. ఆయన అపాయింట్మెంట్ ఫిక్స్ చేయించి నిమ్మల రమేష్ కుమార్ మన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఓకే టీడీపీ బోర్డు చైర్మన్ ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషనర్గా ఉండే వివాదం మొన్నటి వరకు కూడా ఉన్నాడు కదా సార్. అదే 2019 వరకు ఉన్నాడు ఆ రమేష్ కుమారే. అప్పుడు ఈవో టీటీడీ ఈవో. ఓకే. ఆయన తెలుగు స్టూడెంటే. ఓకే. ఆయన నేను పోయిన కుర్చీట్లు లాక్కొని నేను పక్కన కూర్చొని చెప్పడం మొదలుపెట్టా. లక్ష్మీపాతి లేచి వెళ్ళిపోయింది అది కూర్చోకుండా. ఎందుకు అది చెప్తున్నా, నేను గమనించలే. అయిపోయి బయటకు వచ్చినాక ముద్దుకేసినాడు అన్నాడు, మీ పని కాదయ్యా అన్నాడు. కాదయ్యా అన్నాడు. మీ పని కాదన్నాడు. ఏంటన్నా, వచ్చేవాళ్ళందరూ పోయి ఆయన దండం పెట్టారు, ఆయన దండం పెడుతున్నారు. వచ్చేవాళ్ళందరూ ముందు లక్ష్మీకాంత్ దండం పెట్టి ఆయన దండం పెట్టేవాళ్ళు. ఇద్దరు కాలు మొక్కాలా? లక్ష్మీపార్వతి కాలు మొక్కి ఎన్టీఆర్ గారు కాలు మొక్క అంతే, పక్క పని కూర్చుంటారు కదా, పెట్టాలా? మీరు మొక్కలే? మాకు అలవాట్లేదు కదా. నేను పోగానే కూర్చో లాక్కుని ఎక్స్ప్లెయిన్ చేసి విన్నాడు. ఆమె వెళ్ళిపోయింది. అప్పుడు చెప్పాడు, అందరూ పోయి ఆమెకి దండం పెడుతుంటే నువ్వేందా పక్కన కూర్చొని మాట్లాడింది, నీ పని అవుద్దా ఇంకా అని అన్నాడు. అయిందా పని? అయిందా? అవ్వకపోతే పోన్లే అన్నా నేను ఫైట్ చేసుకుంటాను అని. కాలే, పని కాలే. అప్పుడు కాలేదు. మళ్ళీ ఆమె పెండింగ్ పెట్టించింది నాకు తెలిసినంత లక్ష్మీపార్వతి. ఎందుకంటే దాదాపు 1000 ఎకరాల భూమి వివాదం. ఒక్కొక్క ఎకరానికి 10,000 ఇచ్చినా కూడా కొన్ని కోట్లు అవుతుంది. లక్ష్మీపార్వతి బాగా నడిపించింది ఆ టైంలో. మేము ఏం చేస్తుంటే అట్లా కాదు ఫైట్ చేసాం. ఈలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు. ఓకే. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన తెలుసు కదా, ఫస్ట్ ముఖ్యమంత్రి అయ్యి తిరుపతి రాగానే ఫస్ట్ మీటింగ్ తీసుకుని ఇచ్చాడు దీన్ని రద్దు చేయమని. అంటే ఫస్ట్ ల్యాండ్ గ్రాబింగ్ కేసు రద్దు చేస్తామని ప్రకటించేసాడు. అది పెద్ద ఇమేజ్ వచ్చింది మాకు. అట్లా ఎన్టీ రామారావు కొన్ని విషయాలకు వచ్చేకాడికి ఆయన పైన చూశాడు, కింద ఉన్న అసంతృప్తి ఆయన పసిగట్టలేకపోయాడు. మామూలు వాళ్ళు పోయి ఆయన కలసడానికి వీల్లేదు. అంటే వీళ్ళంటే ఆయన అలవాట్లు తెల్లవారుజాము 4 గంటలకు పోవాలి, కలవాలి, ఇంకా డ్యూటీకి వెళ్తాడు. అంటే యాక్సెసిబిలిటీ తక్కువైంది సామాన్య ప్రజలకి. దాని అంతా చంద్రబాబు క్యాష్ చేసుకున్నాడు. ఇంట్లో లక్ష్మీపార్వతి ఆమె ఆయనకి భార్య అయిన తర్వాత ఆమె మొత్తం పెత్తనం మొదలుపెట్టింది. ఓకే. రాజకీయ పెత్తనం. లక్ష్మీపార్వతి బ్యాక్గ్రౌండ్ అంతా బాగా అందరికి తెలిసినోళ్ళే కదా, జీర్ణించలేకపోయారు. టీడీపీలో ఎక్కువ మంది జీర్ణించలేకపోయారు. దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఈ పార్టీని పోతుంది, నాశనం అయిపోయేటుంది, ప్రమాదం వచ్చేటుంది అని చెప్పని తిరుగుబాటు చేసి ఆయన ముఖ్యమంత్రి అయిపోయాడు.
చేయడం వల్ల ఏమైందంటే సరే మా అమ్మని ద్రోహం చేశాడని పిల్లనిచ్చాడు ద్రోహం చేశాడని అంటారు కానీ అప్పుడు అది చేయకపోతే పార్టీ నిలబడేది కాదు, టీడీపీ ఉండేది కాదు. చంద్రబాబు నాయుడు టేకప్ చేయకపోతే పార్టీ పతనం అయ్యేది. ఇలా పతనం అయ్యేది. ఆయన వల్ల కాదు, నడిపించలేడు. ఇప్పుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు మొట్టమొదటి అల్లుడు, పెద్ద ల్యాండ్ లార్డు. అంతవరకు కూడా టీడీపీలో మొదటి నుంచి ఉన్నాడు. అతను చేయలేని పని ఇతను చేశాడు కదా. మేము అడ్వాంటేజ్ ఆయన తీసుకోవాలి, రైట్. కానీ ఇతను హార్డ్ వర్కరు, చాలా చాలా క్రూడ్గా ఆపరేట్ చేస్తాడు. చాణక్యం బాగుంది. ఆపరేషన్ విషయంలో వీడు మనోడు చెడోడు అటు చూసుకోడు. ఆపరేషన్ సక్సెస్ కావాలా అండ్ గోల్ రీచ్ కావాలా, ఓకే. దానికోసం ఎంతమంది అడ్డం వచ్చినా కూడా అది పక్కన పడేసిపోతుంటాడు. అట్లా లేనాడు దగ్గుబాటులాగా ఉంటాడు. అంటే హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.